ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా అని నిన్న మనం కవర్ చేసేసాం సక్సెస్ఫుల్గా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా మిస్ అయితే కింద పిన్ కామెంట్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మనం గీజా ఊరంతా కవర్ చేద్దాం. ఈ పిరమిడ్స్ చూసాం, మరి పిరమిడ్స్ ఉన్న ఊరు కూడా చూడాలి కదా. ఆటో, ట్యాక్సీ, గుర్రబండి ఏది దొరికితే అది మొత్తం కవర్ చేసేద్దాం ఊరంతా. అలాగే ఇక్కడ జరిగే మోసాలు కూడా చెప్తాను కొన్ని. సో వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ గో. పిరమిడ్స్ టూర్ పూర్తయ్యేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది. బయటకు వచ్చి చూస్తే సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే కర్రీ పాయింట్ ఉంది. వెళ్ళి చూస్తే కర్రీలు కూడా సేమ్ మన కర్రీ లాగానే ఉన్నాయి. ఇక్కడ ఫలాఫల్ అని ఒకటి ఉంది చూసారు, సేమ్ మన పెసరపుణుకు లాగానే ఉంటుంది. అరబిక్ కంట్రీస్లో చాలా ఫేమస్ అనమాట ఈ ఫలాఫల్. ఈజిప్షియన్ ఆథెంటిక్ ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. బాగుంది. పైన చపాతీ టైప్లో ఉంటుంది అనమాట, రోల్ లాగా. లోపల పచ్చగా కనిపిస్తుంది చూసారా, బీన్స్తో చేస్తారనమాట. బీన్స్తో చేసిన ఏమంటారు దాన్ని, ఫిల్లింగ్ అనమాట. చాలా బాగుంది. ఇట్స్ నైస్. విన్నారా, నేను కేరళ గురించి మాట్లాడుతున్నాను. లంచ్ అయిన తర్వాత మా గైడ్ పాప చాలా ఫేమస్ అని చెప్పి ఒక పెర్ఫ్యూమ్ షాప్లోకి తీసుకెళ్ళింది. కానీ ఆడు చెప్పిన రేట్లకి మా మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను ఆడికి రివర్స్లో కేరళ గురించి చెప్పడం మొదలెట్టాను. దెబ్బగాడు తలపట్టుకున్నాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి అలా ఎస్కేప్ అయిపోయాం. తర్వాత మేము ఎక్కడికి వచ్చామంటే ఈజిప్ట్లో ప్రాచీన ఈజిప్షియన్స్ పేపర్ ఎలా తయారు చేశారో చెప్పే మ్యూజియంలోకి వచ్చామన్నమాట. అలాంటి ప్రాచీన పేపర్ని ఇంకా తయారు చేసి వీళ్ళు దాని మీద పెయింట్లేసి అమ్ముతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పపిరస్ ప్లాంట్, ఇది నైల్ రివర్ పక్కన పెరుగుతుంది అనమాట. సో ఈ ప్లాంట్ కాడ చూస్తే మీరు, అదే మన చెరుకు గళ్ళ చూసారా, మన బ్యాంబూ కర్రలాగా ఉంది. దాని అలా చెక్కేస్తే లోపల ఆ కాడ చాలా తడిగా ఉందన్నమాట. చాలా తడిగా ఉంది చూడండి. So we use this one to make lots of things like hats, ropes, sandals, baskets, lots of things. Exactly. మనం కూడా ఇండియాలో చూడండి వెదురుగడతోటి తట్లవి చేస్తాం కదా, ఆ తట్లవి కూడా చేస్తారంట దీంతో. ఇది చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు లోపల నుంచి వచ్చిన మెటీరియల్ అయితే ఇదనమాట. చూడండి తడి తడిగా ఉంది. అదిగోండి, సుత్తితో కొట్టిన తర్వాత ఇది ఇలా ఫ్లాట్ గా తయారైంది అనమాట. కానీ చాలా తడిగా ఉంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెట్నెస్. A lot of water. That's why you have to get rid of all the water by the rolling pin. To get rid of all the water, as you can see. చూడండి ఇప్పుడు వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయిందో. ఇందాక ఎంత వీక్ గా ఉందో చూసారా, ఇప్పుడు చూడండి ఎంత స్ట్రాంగ్ అయిందో. We put it here in normal water, no chemicals, no glue, just normal one. 1 week for the cream paper, 2 weeks for the darker one. ఓకే, సో చూసారంటే ఈ నీళ్ళల్లో 7 రోజులు పెట్టినప్పుడు లైట్ కలర్ పేపర్ తయారవుతుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా లైట్ కలర్. 12 రోజులు పెడితే అలా థిక్ కలర్ పేపర్ గా మారుతుంది అనమాట. So you bring 2 sheets of mats, and by the way, because this plant contain 90% of the natural gelatin, that is why we change the water every day. ఓకే, సో ఆ నానబెట్టిన నీళ్ళని ప్రతిరోజు మారుస్తారంట. ఎందుకంటే అందులో జెలటిన్ అనే పదార్థం ఉంటుంది. అది పోవడానికి ప్రతిరోజు వాటర్ మారుస్తారనమాట. ఈ పాతకాలం రోజుల్లో ఈ కాటన్ షీట్స్ లేవు కాబట్టి జంతువులు తోళ్లు వాడేవారంట. యానిమల్ స్కిన్ యూజ్డ్ ఇన్ ఓల్డెన్ డేస్. సో అలా స్కిన్ మీద ఇలా లేయర్స్ లాగా పెట్టుకుని వస్తున్నారు. చూడండి, లేయర్స్ లా పెట్టిన తర్వాత అందులో ఇంకా ఉన్న వాటర్ మొత్తం పోతుంది అనమాట. ఆ జిలటిన్ ఇంకా కొంచెం ఉన్నది కాబట్టి అంటుకుంటుంది. And under the press machine for 1 week again. In the ancient history, they didn't have this tool. They used the big blocks and the stones. They use it in building. Stones. And I guess you are from India, so you have the chakki. Yes. The chakki. They use it as well here in Egypt in the ancient time. మనిషికి కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఈ మిషన్ వచ్చింది. పూర్వ రోజుల్లో రాళ్ళ కింద పెట్టేవారంట తప్పడవడానికి. బరువు వచ్చి అది నీళ్ళంతా పోతాయన్నమాట. So we press the gelatin by this one for 1 week again without adding any additionals, any chemical, just normal gelatin from the plant. Okay. And here we go. This is the final result. We can have papyrus paper, the first paper ever found in history. Wow. చూసారండి, హిస్టరీలో కనిపెట్టిన మొట్టమొదటి పేపర్ అన్నమాట ఇది. సో దీన్ని వారం రోజులు నీళ్ళలో నానబెడతారు. అలాగే వారం రోజులు ఈ ప్రెస్సింగ్ మిషన్ కింద ఉంచిన తర్వాత ఇంత మంచి పేపర్ మనకు తయారైంది. ఈ పేపర్ మీద అలాంటి ఆర్ట్స్ అన్ని వేసి ఈజిప్ట్లో వచ్చిన టూరిస్ట్స్కి ఇలా సేల్ చేస్తున్నారు అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చాలా మంచి థాట్. దిస్ ఇస్ ద అఫీషియల్ మ్యూజియం ఆఫ్. Yes, this is our official museum working under supervision of Ministry of Tourism. Our name is Egypt Papyrus Museum. సో ఇప్పుడు ఈ పేపర్ మ్యూజియంలో మేమేం కొన్నామో చూపిస్తాను. అంటే ఇప్పుడున్న ప్రతి ఆర్ట్కి కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట. మనకు కావాల్సిన పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ప్రాచీన ఈజిప్ట్ భాషలో మా పేర్లు రాస్తున్నారు. ఈ పేపర్ మ్యూజియంలో మా కోసం మేము కొనుక్కున్నాం, ఎందుకంటే ఇంట్లో పెట్టడానికి. ఇక్కడ చూడండి ఒక చిన్న బోట్ లా ఉందన్నమాట. ఆ బోట్ లో ఫెలుకా అంటారు దాన్ని. సో దాని మీద నైల్ నది మీద ప్రయాణం అనమాట. ఒక ట్రావెలింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది.
మా ఇద్దరికి కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని చూసిన వెంటనే కనెక్ట్ అయ్యాం. సో ఇది తీసుకున్నాం. అది ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లోను రైట్ సైడ్లోను ఒక డిజైన్స్లో ఉన్న చూసారా, ఇది పేర్లు అనమాట. ఇది నా పేరు ఈజిప్టియన్ రిప్రజెంటేషన్లో ఇది రోజా నేమ్ అనమాట. Or intelligent, smart snake, like this is a cobra, which is a powerful person. Powerful. Yes, and this is a protective, like a Protective. Yes. Roja. Helpful, you sociable, like the baby chicken, and kind and romantic. He always give without illness in the golden heart. Okay. Truthful, honest, like the father of justice, and this is strong character, like the lion for L. Wow. సో అదనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొటెక్టివ్, స్ట్రాంగ్, టాకటివ్, హానెస్ట్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంది. ఇదిగోండి నాది సింహరాశి కింద సింహంతో కనెక్ట్ అయింది అనమాట. ఈజిప్టియన్. కానీ మన ఇద్దరిది సెట్ అయింది పేర్లతో. వీళ్ళు ఇచ్చిన సింబల్స్ మా ఇద్దరు క్యారెక్టర్స్ కి నిజంగానే సూటబుల్ గా ఉంది అనిపించింది. ఇంట్రెస్టింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత బిల్ చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయ జ్యూస్ కూడా ఇచ్చారు. ఈ మ్యూజియంలో 1000 రూపాయల నుంచి 50,000 రూపాయల రేంజ్ వరకు ఉన్నాయి పెయింటింగ్స్. సైజుని బట్టి, ఆర్ట్ని బట్టి, ఆ పేపర్ని బట్టి మాకు చాలా వర్త్ అనిపించింది. మాతో పాటు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఆ వెంటనే సన్సెట్ ఎంజాయ్ చేయడానికి మా ఇంటికి వచ్చేసాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ట్రావెలింగ్ బాగా చేయడం వల్ల కొంచెం టైర్డ్గా అనిపించింది. ఒక మంచి హెడ్ మసాజ్ పడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హెయిర్ కట్ కూడా చేద్దాం అనిపించింది అనమాట. సో గీజా పిరమిడ్స్ దగ్గరలోనే ఉన్న మన రఫత్ సెలూన్కి వచ్చాం అనమాట. రోజా కూడా హెయిర్ కొంచెం బ్రషింగ్ చేయించుకుంది అనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ తను హాయ్ చెప్తున్నాడంట, తన ట్రాన్స్లేటర్లో చూపిస్తున్నాడు అనమాట. రఫత్ గీజా పిరమిడ్స్ గీజాలో ఉన్నాయి, గీజాలోనే ఉందన్నమాట ఈ సెలూన్. సో ఇదంతా కూడా గీజాలో మంచి బిజీ ఏరియా అనుకుంటా. చూడండి ఫుల్ ఇక్కడ కాలేజ్ పిల్లలు అందరూ, కాలేజ్ స్టూడెంట్స్ అంతా చాలా రఫ్గా ఉంది ఏరియా అంతా. సేమ్ మన ఇండియాలో మంచి కుకట్పల్లి ఏరియాలో నడుస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ. 20 పౌండ్లకి బేరవాడుకుని ఆటో ఎక్కామన్నమాట. ఇదిగో హాయ్, ఈజిప్ట్లో ఆటో, హబీబీ కమ్ టు ఈజిప్ట్. చూడండి ఇప్పుడు మనం గీజా వీధులన్నీ ఇలా ఆటోలో తిరుగుతున్నాం అనమాట. మొత్తం ఊర మాస అనమాట. చూసారా దూరంగా మనకి పిరమిడ్స్ కనబడుతున్నాయి. ఆ పిరమిడ్స్ వ్యూ దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో ఈ ఆటో రైడ్ తీసుకుని ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ మీదకి వచ్చాం. ఫ్లైఓవర్ మీద నుంచి ఆ పిరమిడ్స్ వ్యూ చాలా ఫేమస్ అనమాట. ఇన్స్టాగ్రామ్ చూడండి, ఫొటోస్ పెడతాం. ఇక్కడ అంత క్లియర్గా తెలియకపోవచ్చు, చూపిస్తా చూడండి వ్యూ. ఇదిగో తనే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. పిరమిడ్ లోపలికి వెళ్ళడానికి 2-3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇదేమొచ్చేసి స్పింక్స్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎలా ఉందో. సో ఆ పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది ఈ పక్క సందులో. అక్కడ టికెట్ తీసుకుని ఇదిగోండి సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సో ఇదిగోండి గుర్రబండి గీజా వీధుల్లోకి బయటకు వచ్చింది. ఈ పర్ఫెక్ట్గా గారు నిన్న పిరమిడ్స్ అన్ని మనకి భలే చూపించాడు. నిన్నటి వీడియో మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. చూడండి వీధులన్నీ ఎలా ఉన్నాయో, సేమ్ మన ఇండియన్ స్ట్రీట్స్ లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఈజిప్ట్ నిండా స్కాములు అని చెప్పేసి ఒక పుకారు కాదు, అది నిజమే. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం గుర్రబండి రైడ్కి వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, హలో ఇదిగా ఇలా వచ్చి కొనండి అంటారు. మనకు నచ్చితే కొనుక్కోవాలి, బేరమాడి కొనుక్కోవాలి. సో ఆ గుర్రబండి రైడోడు ఏం చేశాడంటే 500 pounds గంటకి అన్నాడు. ఎక్కేసాం. 2 గంటలు తీసుకున్నాం మేము. 2 గంటలకి 1000 అయింది. 1000 చేతిలో పెడితే కాదు 2000 మీరు, ఎందుకంటే మీరు ఇద్దరు ఉన్నారు కదా, మేము ఒక్కొక్క పర్సన్కే చెప్పామంటున్నాడు అనమాట. అంత లేదమ్మా, ఇద్దరికి కలిపి 500 pounds, గంటకి 500 అన్నప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకటే అని చెప్పేసి మేము 1000 చేతిలో పెట్టేసి వచ్చాం అన్నమాట. వాళ్ళు అలాగే అంటారు, కానీ మీరు నో అని మాత్రం గట్టిగా చెప్పాలి. అసలు వద్దు అని గట్టిగా చెప్పాలి. బేరం కూడా అస్సలు చేయకూడదు. 200 pounds. ఇప్పుడు ఆ గుర్ర బండి నడిపినంతను ముందే అడిగాడు, టిప్ ఇస్తామని చెప్పాం. 1200 అయినట్టు మొత్తం 2 గంటలకి మనం 1200 ఖర్చు పెట్టాం అనమాట. 2 గంటల గుర్ర బండి రైడ్కి మనం 1200 pounds ఖర్చు పెట్టాం. అంటే 1200 × 1.7 వేసుకోండి.
సో మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం, 2 minutesలో వస్తుంది. నెంబర్ 6553. ప్రాబ్లం ఏంటంటే కార్ నెంబర్ ప్లేట్ చూపించారా? కార్ నెంబర్ ప్లేట్లు కూడా అరబ్లోనే ఉన్నాయి ఇక్కడ. సో నెంబర్స్ కూడా అరబిక్ నెంబర్స్ లాగా ఉన్నాయి. సో మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో అంటే కార్ బ్రాండ్ని బట్టి మనం చూసుకోవాలి, బ్రాండ్ కలరు బ్రాండ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక్కొక్కసారి నెంబర్స్ ఉంటాయి. సో అది చూసుకోవాలి. అండ్ మోస్ట్లీ చాలా మంది వచ్చి ఓబర్ అంటారు, కానీ చాలా మంది వచ్చేసి ఓవర్ రేట్గా తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళని ట్రస్ట్ చేయకపోవడమే మంచిది. ట్యాక్సీ తీసుకుని ఈ క్వార్టర్ రైడ్ దగ్గరికి వచ్చేసాం. సందుల్లో తిరుగుతున్నాం అనమాట ఏటీవీలో. ఈ క్వార్టర్ రైడ్ చేసేటప్పుడు మనకు కూడా ఒక డ్రైవర్ కూడా వస్తాడనమాట. ఎందుకంటే అది ఊర్లోంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. మనం వెళ్ళి ఎవరైనా గుద్దాం అనుకోండి ప్రాబ్లం కదా. పైగా నేను వీడియోలు కూడా తీయాలి కాబట్టి నేను వీడియోలు తీసేటప్పుడు ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ డ్రైవర్లు వచ్చారు కదా, వాళ్ళకి మనం వెళ్ళిపోయేటప్పుడు టిప్ కూడా ఇవ్వాలి. కంపల్సరీ టిప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూడండి ఈ సందు గొంతులన్నీ కూడా సేమ్ మన ఇండియాలో మారుమూల పల్లెటూరులో ఉంటాయి. సేమ్ అలాగే ఉంది. గుర్రబళ్ళు, ఎద్దులు, ఇదంతా చూడండి చెత్త చెదారం. చాలా దూరం ముందుకు వచ్చేసాం. ఊరు దాటి ఇంకా ఎడారిలోకి ఎంటర్ అవుతున్నాం అనగా నా వెహికల్ ఆగిపోయింది. అక్కడ ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఆ అబ్బాయి దాన్ని అటు తిప్పి రిపేర్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేశాడు అనమాట. నిజంగా ఈ క్వార్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతం. చాలా చాలా బాగుంది. మొత్తం అంటే పిరమిడ్స్ వ్యూ కనబడేలాగా మనకి ఆ ఏటీవీ డ్రైవ్ అనమాట. క్రేజీగా ఉంది, బాగుంది. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, మంచి మంచి ఫొటోస్ కూడా వచ్చాయి. ఇది మనం ఏ దుబాయ్లోనూ చేసాం అనుకోండి, ఇలాంటిది చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ మాకైతే అఫోర్డబుల్ అనిపించింది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రాఫ్లో పిరమిడ్స్ చూసుకుంటూ ఈ ఎడార్లో ఈ క్వాడ్ రైడింగ్ చేయడం నిజంగా మెమరబుల్, చాలా బాగుంది. గీజా అంటే గ్రేట్ పిరమిడ్సే కాదు, చూడండి ఎలా ఉందో ఊరంతా. క్వాడ్ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చేసిన క్వాడ్ రైడ్, నిన్న పిరమిడ్స్ టూర్, క్యామెల్ రైడ్ అన్నీ కలిపి మనకి సింగిల్ ప్యాకేజ్ ఒక్కొక్కరికి 4,000 నుంచి 4,500 మధ్యలో పడింది. చాలా రీజనబుల్ డీల్. మీరు కనుక ఈజిప్ట్ ప్లాన్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అది చూసి దాని నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన గైడ్ పాపను పరిచయం చేస్తాను, చూడండి. హర్ నేమ్ ఇస్ హలా. ఈరోజు పిరమిడ్స్ దగ్గర మొత్తం మనల్ని జాగ్రత్తగా గైడ్ చేసింది అనమాట ఆ అమ్మాయి. ఆయన పేరు సయీద్. జాగ్రత్తగా మమ్మల్ని గీజా అంతా తిప్పి చూపించారనమాట. సో చాలా బాగా జరిగింది. మీరు ఎవరైనా ఈజిప్ట్ వస్తే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ టు గీజా టు సీ ద పిరమిడ్స్, కాంటాక్ట్ హలా. తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ, బాయ్. ఇది కొంచెం మాస్లో ఉంటుంది ఏరియా. సో మనం ఇప్పుడు పిరమిడ్స్ వ్యూ కనపడేలాగా 6th ఫ్లోర్లో తీసుకున్నాం ఇల్లు. అక్కడ నుంచి పిరమిడ్స్ వ్యూ చూద్దాం. ప్రపంచం ఎంతలో ఎంత ఈజిప్ట్ పిరమిడ్ని చూసేసాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏదైతే ప్లేస్లో ఉన్నామో మేము బుక్ చేసాం కదా రూము, ఆ రూము 6th ఫ్లోర్లో ఉంది. ఇదేమో 12th ఫ్లోర్లో వ్యూ అనమాట. ఇదంతా ఒక రూఫ్ టాప్ కేఫ్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి చక్కగా పిరమిడ్స్ కనిపిస్తున్నాయి. సన్సెట్ టైం అయింది. దూరంగా పిరమిడ్స్ కనపడుతున్నాయి, కానీ దగ్గరలో చూసారా మొత్తం అంతా మిడిల్ క్లాస్ ఏరియా లాగా కనిపిస్తుంది. సేమ్ మన తాజ్మహల్ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఎవరైనా తాజ్మహల్కి వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి. సన్సెట్ వ్యూతో కాఫీ తాగాం కదా ఇందాక, అది అయిపోయిన తర్వాత డిన్నర్కి ఇదిగోండి ఈ 5 స్టార్ హోటల్కి వచ్చాం. సూపర్ ఉంది యాంబియన్స్. అండ్ దీని ఎదురుగుండా గీజా పిరమిడ్ వ్యూ కూడా కనపడుతుంది. నైట్ టైం కాబట్టి మాకు ఆ పిరమిడ్ వ్యూ కనపడలేదు. ఇక్కడ ఫుడ్ మంచిగా తిన్నాం, ఇండియన్ ఫుడ్. ఒక 3 days అయింది ఇప్పటికే మనం ఈజిప్ట్ ట్రిప్ మొదలెట్టి ఇండియన్ ఫుడ్ తిన్నాం. బిల్ వచ్చేసి 1959 పౌండ్లు అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 3,300 రూపాయలు. చాలా అఫోర్డబులే. అంటే ఇది 5 స్టార్ హోటల్ కదా మరి. ది మొఘల్ రూమ్ దీని పేరు. పిరమిడ్లకి బాయ్ బాయ్ చెప్పేసి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.